హలో నేను మిసెస్ రావు. సూటిగా సుత్తి లేకుండా నేరుగా అవతలి వ్యక్తులకు గుణపాల్లా తగిలేటువంటి కామెంట్లు చేయటంలో షర్మిల ఒకళ్ళు. ఆమె చేసేటువంటి కామెంట్లు చాలా పదునుగా ఉంటాయి, పదునైనవిగా ఉంటాయి, ఆలోచింప చేసేలాగా కూడా ఉంటాయి. ఇప్పుడు తాజాగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఆవిడ అమిత్ షా మీద కామెంట్లు చేశారు. దానికి గల కారణం ఏంటంటే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలే. ఆయనకై ఆయనే సెల్ఫ్ గోల్లో పడేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే షర్మిల వాటిని తిప్పికొట్టారు. ఏమన్నారు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆయన బహిరంగ వేదిక మీద నుంచి ఏం మాట్లాడారు అని అంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, ఇది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి విధ్వంసము అని చెప్పేసి అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరనే షర్మిల సూటిగా సుత్తి లేకుండా అమిత్ షా గారిని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగితే కేంద్రంలో ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అంటగాగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజునే చర్యలు తీసుకుంటే ఈ విధ్వంసం జరిగి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ విధ్వంసాన్ని మేము సరిచేస్తామని చెప్తున్నారంటే అప్పుడు విధ్వంసం జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే భావిస్తుంది. మరి 2019 నుంచి 2024 వరకు పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇదే విషయాన్ని షర్మిల సూటిగా ప్రశ్నించారు. అనేకమైనటువంటి బిల్లులు పాస్ చేసుకునేదానికి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 22 మందితోటి ఓట్లు వేయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు విచారణకు రాకుండా, ఆయన బెయిల్ రద్దు కాకుండా సహకరించారు అనేది ఇప్పుడు షర్మిల గారు చెప్తున్నారు. అంతేకాదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి విచారణ జరగకుండా సిబిఐకి అడ్డుపడింది ఎవరు? సిబిఐని అడ్డుకుంటుంది ఎవరు? సిబిఐ ఎందుకు విచారణ చేయట్లేదు అని చెప్పి ఆవిడ నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడారు. ఆ రోజున 5 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి అరాచకాలు, అవకతవకలు, అక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియవా అని చెప్పేసి షర్మిల గారు అడుగుతున్నారు. పోలవరంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియదు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ రోజున అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ప్రశ్నించకపోగా, నిలదీయకపోగా, వాళ్ళకి కావాల్సినటువంటి బిల్స్ను పాస్ చేయించుకునేందుకు 22 మంది ఎంపీలు సపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆ రోజున పనిచేసిందని చెప్పి షర్మిల క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా, తెలుగు సమాజం కూడా అదే నమ్ముతుంది. ఇవాళకి కూడా అదే భావన ఉంది. నిజంగా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనివ్విస్తే జగన్మోహన్ రెడ్డి గారి బిల్ రద్దు అయ్యి ఉండేది అనేది షర్మిల గారి అభిప్రాయం. అంతేకాదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగి 6 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఆ మర్డర్కి సంబంధించి ఆధారాలు ఉంటే సిబిఐ ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు? ఆ మర్డర్కి సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అనేది కూడా తెలిసి కూడా సిబిఐ ఎందుకు ముందుకు కదట్లేదు? సిబిఐ అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది కదా అని చెప్పి గుర్తు చేస్తున్నారు షర్మిల గారు. ఒకవైపు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి తనకు న్యాయం చేయండి, తన నాన్నని చంపినటువంటి వాళ్ళు కళ్ళెదురే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని శిక్షించండి అని చెప్పి కోరుతూ ఉంటే పట్టించుకోలేదు. మరి ఆ విధంగా వ్యవహరించినటువంటి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 9 ఏళ్ళు ఆ పైన అయింది ఆయన బెయిల్ మీద ఉంది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అవన్నీ తెలియదా అమిత్ షా గారికి అని చెప్పి షర్మిల గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. విధ్వంసం గురించి మాట్లాడుతున్నటువంటి అమిత్ షా గారు ఆయన కూడా దాంట్లో ఒక భాగస్వామి అని చెప్పి షర్మిల గారు చెప్తూ మరొక అస్త్రాన్ని కూడా సంధించారు. మోదాని అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే మోడీ, ఆదాని రెండు కలిపి మోదాని అని చేశారు. ఈ మోదాని అనేటువంటి అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వం మీద షర్మిల గారు విసిరారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వనరులని మోడీ సహకారంతో ఆదాని మొత్తం ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సహకరించారు. అందుకే 2019 నుంచి 2024 వరకు ఆయనకి సహాయ సహకారాలు అన్ని విధంగా అందించారు, విధ్వంసం చేశారు అనేటువంటి కంక్లూజన్కి షర్మిల గారు వస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ నేతలను అడుగుతున్నారు, అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన మీద మీరు విచారణ వేయండి అని చెప్పి ఆవిడ
డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కదా రాష్ట్రంలో అలాగే దేశంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం మీద మాట్లాడుతున్నాయి రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మరి విచారణకి ఎందుకు ఆదేశించరు అని చెప్పి ఆవిడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. నిలదీస్తున్నారు. ఆమె ట్విట్టర్ వేదికగా చాలా సుదీర్ఘమైనటువంటి కామెంట్ కూడా పెట్టారు ఎక్స్ వేదికగా. షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలోపేతం అవుతుందనేటువంటి అభిప్రాయంతో ఆవిడ ఉన్నారు. పిల్ల కాంగ్రెస్ ఎప్పుడైనా తల్లి కాంగ్రెస్లో కలవాల్సిందే అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అలాంటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఎప్పటి నుంచో 2024 ఎన్నికలకు ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు అని చెప్పి ఆవిడ బహిరంగంగానే చెప్పారు. సొంత చెల్లికే అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేస్తారు అని ఆవిడ ప్రశ్నించారు. అంతేకాదు ఆవిడ తల్లి విజయమ్మ కూడా పరోక్షంగా అదే అభిప్రాయంతో ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. న్యాయం వైపు ఉండండి అని చెప్పి ప్రజలకు వీడియో ద్వారా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళని ఓడించండి అని చెప్పి పరోక్షంగా చెప్పారు. షర్మిలని గెలిపించండి అని చెప్పి వీడియో రిలీజ్ చేశారని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడుతున్నటువంటి షర్మిలని గెలిపించండి అని చెప్పి విజయమ్మ గారు వీడియో పెట్టారని అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి చెప్పడమే. ఆ స్థాయిలో వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది గమనించినటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి అయితే వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం శిక్షించడానికి సాహసించలేకపోతుంది. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది బీజేపీ అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. షర్మిల గారు విశ్వసిస్తూ ఉన్నారు కూడా. అందుకే అమిత్ షా గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్లను ఖండిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్లు నిజమైతే కేంద్ర హోంశాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణకు ఆదేశించడంతో పాటు బెయిల్ను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఆవిడ. అందుకే ఆవిడ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి పొలిటీషియన్. చాలా పదునైనటువంటి పదాలని, పదునైనటువంటి సమాచారాన్ని, ఆలోచింపజేసేటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందజేస్తూ టార్గెట్ చేశారు. ఇప్పుడు మోదాని అనేటువంటి ఒక అస్త్రాన్ని సంధిస్తూ మోడీ ఆదాని ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రకృతి వనరులని, ప్రజా సంపదని దోచుకున్నారు అనేటువంటి ఆరోపణ ఆవిడ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 2019 నుంచి 2024 వరకు యుద్ధం చేసి ఉంటే విచారణకి ఆదేశించండి, లేదంటే ఆయన విధ్వంసం చేశాడని చెప్పి మీరు ఆరోపించడానికి కానీ మాట్లాడటానికి కానీ అర్హత లేదు అనేటువంటి విషయాన్ని షర్మిల గారు ట్వీట్ రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి షర్మిల చేసినటువంటి కామెంట్ సమర్థించాలా, లేదంటే అది రాజకీయ కోణం నుంచి మనం చూడాలా?